హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఒక ఇంట్రెస్టింగ్ నోట్ని కోట్ చేసింది. అదేంటి అంటే కనుక, ఒక 20 ఏళ్ల మహిళ తను 27 వారాల ప్రెగ్నెన్సీని అబార్ట్ చేసుకుంటాను, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 27 వారాలు అని అంటే ఆల్మోస్ట్గా 7 months అవుతుంది ప్రెగ్నెన్సీ రాబట్టి. సో ఈ 7 monthsలో మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటి, అబార్షన్ కంటే ముందు లోపల ఒక బిడ్డ అంటే ఏదైతే ఫీటస్ ఉందో దానికి ఆల్రెడీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు అబార్ట్ చేసుకోవడం అంటే ఆ ఫీటస్కు ఉన్న రైట్ టు లైఫ్ అనే దాన్ని మీరు తీసేసుకుంటున్నట్టే అవుతుంది. సో అబార్షన్కి మేము అలో చేయట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది, అంటే ఇండియాలో మనకి లీగల్ అబార్షన్స్ అనేవి ఎప్పటి నుంచి అలో అవుతున్నాయి, దాంతోపాటు అసలు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ఏంటి, 2021 అమెండ్మెంట్ ఏంటి, దాంట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, దాంతోపాటు రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసులో చెప్పినట్టు అసలు రైట్ టు ఫీటస్ అనేవి, ఫీటస్కి ఉన్న రైట్స్ ఏంటి, ఇండియాలో కాన్స్టిట్యూషన్ పరంగా ఏమైనా రైట్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే అవి ఏంటి, లేకపోతే అసలు ఉమెన్ ఇక్కడ తను పిటిషనర్ సుప్రీంకోర్టుని ఏ రైట్స్ని క్లెయిమ్ చేస్తూ నాకు అబార్షన్ కావాలి అని అడుగుతున్నారు, అబార్షన్ రైట్స్ వేరు కంట్రీస్లో ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు చూస్తే కనుక టైమ్ అండ్ దెన్ అబార్షన్స్ సంబంధించిన న్యూస్ చాలా సుప్రీంకోర్టులో కేసెస్ ఫైల్ చేస్తూ చాలా న్యూస్లో ఉంటున్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చాలా ఇంటర్వెన్షన్స్ ఇన్వాల్వ్ చేస్తూ జడ్జ్మెంట్స్ ఇచ్చిందనమాట. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ థింగ్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది 1971లో తీసుకొచ్చారు. ఇది ఒక కమిటీ రికమెండేషన్స్ ప్రకారం తీసుకొచ్చారు. అంతకు ముందు మనకి అబార్షన్స్ లీగల్ గా లేవు. ఎందుకు అంటే కనుక మన దేశంలో అబార్షన్స్ ని ఎలో చేస్తే అప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఫీమేల్ ఫిటిసైడ్ ని కానీ ఇవన్నిటిని కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పి అసలు అబార్షన్స్ ని ఎలో చేయలేదు. కానీ అలా ఎలో చేయకపోవడం కూడా చాలా మంది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ని పెంచడానికి కారణమైందని చెప్పి గవర్నమెంట్ మీద ప్రెషర్ చేయడంతో ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ని ఫస్ట్ టైం తీసుకొచ్చారు. దాని ద్వారా ఏం చేశారు, ఫస్ట్ టైం అబార్షన్స్ ని లీగలైజ్ చేశారనమాట. అంటే చట్టపరంగా కూడా అబార్ట్ చేసుకోవచ్చు. మరి ఆ యాక్ట్లో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయని దాన్ని అమెండ్ చేస్తూ 2021 యాక్ట్ తీసుకొచ్చారనమాట. సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటనే ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ 1971 యాక్ట్ ప్రకారం లీగల్ సేఫ్ లిమిట్ ఎప్పుడు అబార్షన్కి అని అంటే కనుక ఫస్ట్ 20 weeks వరకు. 20 weeks దాటిన తర్వాత అంటే కనుక నార్మల్గా లీగల్ అబార్షన్స్ ఎలో చేయట్లేదు. కానీ 2021 అమెండ్మెంట్లో దీన్ని ఎలా మార్చారు, 20 weeks వరకు నార్మల్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీగల్ అబార్షన్ ఉంటుంది. 20 to 24th week అంటే ఇంకొక 4 వారాలు సేఫ్ లిమిట్ దాటాక ఆ గ్యాప్లో ఎవరెవరికి ఎలో చేస్తున్నారు, ఎవరైతే మైనర్ రేప్ విక్టిమ్స్ ఉంటారో, లేకపోతే కాంట్రాసెప్టివ్స్ ఫెయిల్ అయ్యి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిన ఉమెన్ ఉండొచ్చు, లేకపోతే గ్యాంగ్ రేప్ కానీ అన్మ్యారీడ్ ఉమెన్ కానీ ఇలాంటి రేప్ విక్టిమ్స్, రేప్ సర్వైవర్స్, వీళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ ఏజ్ బ్రాకెట్లో అంటే 20 to 24 week లిమిట్లో అబార్షన్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మరి బియాండ్ 24 weeks ఒకవేళ అబార్ట్ చేసుకోవాలంటే కండిషన్ ఏంటి అంటే కనుక ఫీటల్ అబ్నార్మాలిటీ ఉంటే మాత్రమే అలో చేస్తారు. ఫీటల్ అబ్నార్మాలిటీ అంటే ఏంటి, ఆ చైల్డ్ ఏదైతే ఫీటస్ అనేది శిశువు ఏదైతే గర్భస్థ శిశువు ఉందో అది ఒకవేళ ఏదైనా అబ్నార్మాలిటీ అంటే హెల్త్ కండిషన్స్ని ఫేస్ చేస్తూ ఆ బిడ్డ అంటే లోపల ఉన్న శిశువు బతకడమే కష్టం అని డాక్టర్స్ నిర్ణయిస్తే కనుక అప్పుడు అబ్నార్మాలిటీని గుర్తించి దాన్ని అబార్ట్ చేస్తారనమాట. అంటే 24 weeks దాటిన తర్వాత ఎప్పుడైనా కూడా ఈ ఫీటల్ అబ్నార్మాలిటీ ఉంటే ఎన్ని వారాలైనా కూడా ఎండ్ చేస్తారు. ఎందుకంటే అలా డెలివరీ అవ్వడం కూడా ఆ ఉమెన్కి సేఫ్ కాదు. సో ఇలా మనకి 20 weeks అనేది 1971 యాక్ట్లో ఇంక్లూడ్ చేశారు. తర్వాత 2021 యాక్ట్లో ఏంటి 24 weeks వరకు ఎలో చేశారు. దాంతో ఇంతకు ముందు ఉన్న మెయిన్ యాక్ట్లో డిఫరెన్స్ ఏంటి, ఇంతకు ముందు ఓన్లీ మ్యారీడ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అని మాత్రమే మెన్షన్ చేశారు. క్లియర్గా మ్యారీడ్ ప్రెగ్నెంట్ ఉమెన్ మాత్రమే కాంట్రాసెప్టివ్స్ ఫెయిల్ అయితే ఈ మెడికల్ టర్మినేషన్కి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, బోత్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ ఇద్దరికి కూడా కాంట్రాసెప్టివ్స్ ఫెయిల్ అయినా అబార్షన్కి వెళ్ళే విధంగా ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అసలు లిమిట్ ఆఫ్ జెస్టేషన్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఒపీనియన్ ఆఫ్ డాక్టర్ ఒపీనియన్ ఏంటి, 20 weeks వరకు అయితే 1 registered మెడికల్ ప్రాక్టీషనర్ సరిపోతుంది. తర్వాత 12 weeks వరకు 2 members ఎప్పుడు కావాలి, 20 weeks వరకు 2 కావాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక 20 weeks అయితే 1 మెడికల్ ప్రాక్టీషనర్ అడ్వైస్ రికమెండేషన్ కావాలి. ఒకవేళ 24 weeks అయితే 2 కావాల్సి ఉంటుంది. ఇలా రెండింటికి డిఫరెన్స్ ఉంది. దాని తర్వాత అసలు ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటే ఇక్కడ 20 weeks లిమిట్ అయితేనే ఫీటల్ అబ్నార్మాలిటీస్ని ఎలో చేసేవాళ్ళు. ఇక్కడ 24 weeks దాటిన తర్వాత కూడా అంటే ఎప్పుడైనా కూడా ఫీటల్ అబ్నార్మాలిటీని గుర్తిస్తే
లిమిట్ లేకుండా వాళ్ళని అబార్ట్ చేసుకునేటట్టు హక్కు కల్పించారనమాట. ఇది మెయిన్గా 2 యాక్ట్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్. తర్వాత అసలు ఇది మనం ఎందుకు న్యూస్లో ఉంది, ఇండియాస్ లా ఏంటి అబార్షన్ పరంగా, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏంటి, రీసెంట్గా పాస్ చేసిన జడ్జ్మెంట్, దాంతోపాటు రైట్ ఆఫ్ ఉమెన్ ఏంటి, రైట్ ఆఫ్ ఫీటస్ ఏంటి ఇద్దరికి. ఎందుకంటే ఈ 2 అబార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఉమెన్ చాయిస్ ఇంపార్టెంటా, లేకపోతే గర్భస్థ శిశువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లెజిస్లేటివ్ గ్యాప్స్ ఏంటి, అసలు ఎక్కడైతే ఈ యాక్ట్ డెఫిషియెంట్గా ఉందో అనేది అర్థం చేసుకుందాం. దాంతోపాటు అసలు ఎక్కడ మనకి సిలబస్లో యూస్ఫుల్, గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 20-year-old ఉమెన్, ఈమె నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు తను 27 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీని తను విత్స్టాండ్ చేయలేదు, అంటే తను తట్టుకోలేదు, తను నార్మల్గా ఎగ్జామ్ మీద ఫోకస్ చేయలేదు అని చెప్పి ప్లీజ్ మా పిటిషనర్ని ఎలో చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లేదు 27 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 7 months అవుతుంది కాబట్టి మేము ఫీటస్ లైఫ్ కానీ తనకున్న రైట్స్ని కూడా కన్సిడర్ చేసి అబార్షన్కి ఎలో చేయట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫీటస్ ఏంటి, దాని రైట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. బట్ బిఫోర్ దిస్ నేను ఆల్రెడీ చెప్పాను 1971 ఫస్ట్ యాక్ట్ లీగలైజింగ్ అబార్షన్, తర్వాత దీన్ని 2021లో అమెండ్ చేసాం. సో 20 weeks వరకు ఏమో 1971లో నార్మల్ అబార్షన్, తర్వాత 20-24 weeks మధ్యలో ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో లైక్ రేప్ విక్టిమ్స్ కానీ, గ్యాంగ్ రేప్స్ కానీ, ఇలాంటి మైనర్స్ చిల్డ్రన్ కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఎలో చేస్తారు. సో దెన్ మెడికల్ టర్మినేషన్ అనేది ఏంటో నేను చెప్పాను, 24 weeks వరకు పెంచున్నామని. ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్లో ఎవరెవరు టర్మినేట్ చేసుకోవచ్చు అంటే, ఎవరు టర్మినేట్ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా చెప్పారంటే కేటగిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ కానీ, ఇన్సెస్ట్ కానీ, గ్యాంగ్ రేప్ విక్టిమ్ కానీ, ఇలాంటి వాళ్ళు. ఓకే, దాంతోపాటు అసలు ఎప్పటి వరకు టర్మినేషన్ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా లిమిట్ మెన్షన్ చేస్తారు. 20 weeks, 24 weeks, బియాండ్ 24 weeks అయితే ఎవరు చేసుకోవచ్చు ఇవన్నీ. దాని తర్వాత అసలు ఎక్కడ ఇది ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసుకోవచ్చు, ఎంతమంది మెడికల్ ప్రాక్టీషనర్స్ అడ్వైస్ కానీ, రికమెండేషన్ కానీ ఇది అవసరం, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే 20 weeks దాటి 24 weeks దాటదో అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం ఎలిజిబుల్. ఎక్కడ అని అంటే కనుక మీరు చూస్తే ఇవి జెస్టేషనల్ పీరియడ్ని ఇంక్రీజ్ చేయడం కానీ, ఇది ఫస్ట్ ఏంటంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 2021 అనమాట. ఇది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 2021 కింద ఫస్ట్ ఏం చేశారు, జెస్టేషనల్ పీరియడ్ని పెంచారు. అంటే ఇంతకుముందు 20 weeks వరకు ఎలో చేసేవాళ్ళు, దాన్ని ఇప్పుడు 24 weeks వరకు పెంచారు కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో మాత్రమే. సో బియాండ్ 24 weeks చేయాలంటే ఫీటల్ అబ్నార్మాలిటీ ఉంది అని డాక్టర్స్ రికమెండ్ చేస్తే, మెడికల్ బోర్డ్ చెప్తేనే ఎలో చేస్తారు. దాని తర్వాత రికగ్నిషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అవుట్ సైడ్ ద ట్రెడిషనల్ మ్యారేజ్. ఇదంటే ఏంటి, ఇంతకుముందు ఎలా ఉండేది, టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేసుకోవాలి అని అంటే కనుక మ్యారీడ్ ఉమెన్ మాత్రమే అని చెప్పి 1971 యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ చెప్పేవి. కానీ 2021 యాక్ట్లో ఎలా మార్చారు, మ్యారీడ్ ఉమెనే కాదు అన్మ్యారీడ్ ఉమెన్ కూడా ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసుకోవాలి అని అంటే కనుక ఇలా చేయొచ్చు అని చెప్పి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది 2021 యాక్ట్లో తెచ్చిన ఇంకొక ఫీచర్. దాని తర్వాత అసలు ఒకవేళ ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రసెప్టివ్స్ అయితే ఇంతకుముందు 1971 యాక్ట్లో ఓన్లీ మ్యారీడ్ ఉమెన్కి ఉండేది, కానీ ఇక్కడ బోత్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్కి ఎలో చేశారు. దాంతోపాటు మెడికల్ బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా పవర్స్ ఇచ్చారు. సో 24 weeks వరకు ఎవరిని ఎలో చేయొచ్చు మెడికల్ బోర్డ్స్ అనేది చెప్పారు. దాంతోపాటు రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీని ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు ఆ పర్టికులర్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, ఆ అబార్షన్ తీసుకుంటున్న ఆమె రైట్స్ ప్రైవసీని కూడా కలిగి ఉండే విధంగా ఆమె నేమ్స్ డిస్క్లోజ్ చేయకుండా మెడికల్ డేటాని ప్రైవేట్గా మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ రైట్ టు ప్రైవసీలో భాగంగా అనేది చెప్పడం కూడా జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్లో భాగం అనమాట. దాని తర్వాత ఎలిజిబిలిటీ అంటే ఏంటి, సో అన్మ్యారీడ్ ఉమెన్కి ఈ ఎలిజిబిలిటీ ఉంది ఈ మెడికల్ టర్మినేషన్ తీసుకోవడానికి. దాని తర్వాత ఒకవేళ ఇన్సెస్ట్ రేప్ కానీ దానివల్ల ఫోర్సబుల్గా ప్రెగ్నెన్సీ అనేది వస్తే కనుక, దాని తర్వాత మేజర్ డిఫార్మేషన్స్ ఉంటాయి, ఫీటస్ సరిగ్గా డెవలప్ అవ్వట్లేదు అని తెలిసిన, లేదంటే ఫెయిల్డ్ కాంట్రసెప్టివ్స్ వల్ల కానీ ప్రెగ్నెన్సీ కానీ, లేదంటే అసలు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఆఫ్ ద మదర్ గ్రేవ్ డేంజర్లో ఉంది అని చెప్పినా కానీ, ఈ సిచ్యువేషన్లో కూడా ఈ పిటిషనర్, ఈ కేసులో కూడా పిటిషనర్ అదే చెప్పింది అనమాట, నాకు 20 years ఉన్న నాకు ఈ 27 week ప్రెగ్నెన్సీని క్యారీ చేయడం వల్ల నాకు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో నాకు ప్రెగ్నెన్సీ అబార్షన్కి పర్మిషన్ ఇవ్వండి అని అడగడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీ రైట్స్ ఎంత ఇంపార్టెంట్, ఫీటస్కి ఉన్న రైట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి మేము ఎలో చేయలేము అని చెప్పడం జరిగింది. సో మిస్క్యారేజ్ ఒకవేళ అయితే కనుక, బేబీ ఒకవేళ డెడ్ అయ్యి ఇన్సైడే ఉండి బయటకు రాకపోతే అప్పుడు కూడా అబార్షన్కి ఎలో చేస్తారు.
దాని తర్వాత ఫీటల్ డిసెబిలిటీ చూసాం. ఫీటల్ డిసెబిలిటీ విషయంలో లిమిట్ అనేది లేదు, ఇది తెలుసుకోవాల్సిన అంశం. దాని తర్వాత ఏంటి, 1994లో మనం PCPNDT యాక్ట్ తీసుకొచ్చాం. అంటే ఏంటి, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ అనమాట. అంటే దీని ప్రకారం ఏంటి, జెండర్ సెలెక్షన్ అనమాట. అంటే ఒకవేళ స్కానింగ్ చేసి లోపల ఉన్నది ఆడబిడ్డ మగబిడ్డ అని తెలుసుకోవడానికి ఈ యాక్ట్ ద్వారా మనకి ఎలాంటి ప్రొవిజన్స్ లేవు. సో ఇలా ఒకవేళ మనం జెండర్ సెలెక్షన్ అనేది చేస్తే కనుక అది క్రిమినల్ ఆఫెన్స్ అవుతుంది ఈ యాక్ట్ ప్రకారం. ఎందుకంటే అబార్షన్స్ ఎలో చేయకుండా ఈ యాక్ట్ తీసుకొచ్చారనమాట. దాని తర్వాత స్పౌస్ రోల్ ఏంటి, అబార్షన్ అనే విషయంలో స్పౌస్కి ఎలాంటి రోల్ ఉంటుంది, హస్బెండ్ చాయిస్ ఉంటుందా లేదా అని అంటే కనుక IPCలో సెక్షన్ 312, 313 అనేవి 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఏంటి, అబార్షన్ చేసుకోవాలంటే అది ఒక క్రైమ్గా ఉండేది. కానీ 1971 యాక్ట్ తీసుకొచ్చి లీగల్ అబార్షన్స్ని ఎలో చేసాం కదా మనం. దాని ప్రకారం ఏంటంటే ఇప్పటికీ కూడా IPC ప్రొవిజన్స్ 312, 313 అప్లై అవుతాయి. 312 ఏంటి, ఎవరు కూడా ఫోర్సబుల్గా మిస్క్యారేజ్ అయ్యే విధంగా బిహేవ్ చేయకూడదు, అంటే ఉమెన్ కూడా తెలిసి తెలియక. సెకండ్ ఏంటి, 313లో ఒకవేళ ఉమెన్కి అబార్షన్ చేసుకోవాలి అని అంటే ఆమె కన్సెంట్ చాలా ఇంపార్టెంట్. హస్బెండ్స్ కానీ ఇన్లాస్ కానీ వాళ్ళు ఫోర్స్ చేసి వాలంటరీగా కాకుండా ఫోర్సబుల్ మిస్క్యారేజ్ అయ్యే విధంగా చేయకూడదు అనమాట. సో అది ఈవెన్ 312లో ఉమెన్ కూడా రెక్లెస్గా ఉండి మిస్క్యారేజ్ అయ్యే విధంగా ఉంటే కూడా అది క్రిమినల్ ఒఫెన్స్గా ఉంది. సో ఇదంతా కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత 24 వీక్స్ తర్వాత ఏంటి అంటే ఓన్లీ ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉంటే మాత్రమే ఇది ఎలో చేస్తారు, అది కూడా మెడికల్ బోర్డ్ రికమెండేషన్స్తో. మరి అసలు ఇక్కడ ఈ యాక్ట్లో ఉన్న లోపాలు ఏంటి అంటే కనుక ఉమెన్స్ అటానమీ. ఇంతకుముందు మీకు తెలిస్తే ఆల్మోస్ట్ 1.5 year కిందట సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రైట్ టు రిప్రొడక్టివ్ చాయిస్ అనేది కూడా ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో భాగమే. అంటే అసలు తను అబార్షన్ చేయాలా లేదా తను కంటిన్యూ చేసుకోవచ్చా అనేది కూడా తనకే రైట్ టు లైఫ్లో ఉన్న ఒక రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు ఈ రైట్స్ ఆఫ్ అన్బార్న్ చైల్డ్ అనేది మనం ఎలా మేనేజ్ చేయగలం అనేది ఇంకొక ఛాలెంజ్ అనమాట. మరి ఈ రైట్ ఆఫ్ అన్బార్న్ చైల్డ్ కానీ ఫీటస్ కానీ చూస్తే రైట్ ఆఫ్ ఉమెన్ అనేది కాంప్రమైజ్ అవుతుంది, ఇది కన్సిడర్ చేస్తే ఇది కాంప్రమైజ్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్న బ్యాలెన్స్ అనేది ఈ యాక్ట్ ప్రకారం బ్యాలెన్స్ అవ్వలేదు అనమాట. సో ఇది దీంట్లోనే ఛాలెంజ్. సో ఇంకొక కేసు ఏంటి, రీసెంట్ కేస్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఐడెంటిటీ రివీల్ అవ్వకూడదు కాబట్టి పర్సన్ ఐడెంటిటీ చెప్పకుండా ఎక్స్ వర్సెస్ NCT ఢిల్లీ అని చెప్పి చెప్తున్నారు. ఇది 2022 కేసు, రీసెంట్ కేసు. దీంట్లో ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 20 to 24 వీక్స్ ప్రెగ్నెన్సీ అయితే కనుక ఎప్పుడు ఎలో చేస్తారు, ఓన్లీ ఎప్పుడైతే మెటీరియల్ సర్కమ్స్టెన్సెస్ చేంజ్ అవుతాయో అప్పుడు మాత్రమే ఆ టైంలో ఉన్న ఉమెన్కి ఎలో చేస్తామని. దాంతోపాటు ఉమెనే అల్టిమేట్ డెసిషన్ మేకర్ అని, అంటే అబార్షన్కి వెళ్ళాలా లేదా క్యారీ చేయాలా లేదా అనేది తన రిప్రొడక్టివ్ చాయిస్, ఎందుకంటే బాడీలీ అటానమీ అనేది ఉమెన్కి మాత్రమే ఉంటుందని చెప్పి ఈ కేసులో చెప్పడం జరిగింది. దాంతోపాటు ఫీటస్ రైట్స్ ఏంటి, మరి సుప్రీంకోర్టు ఈ విషయంలో రైట్ టు ఫీటస్ ఏం చెప్పింది అని అంటే కనుక వాళ్ళకి రైట్స్ ఉంటాయి ఫీటస్కి కూడా, కానీ ఎలాంటి రైట్స్ ఉంటాయి అనేది కాన్స్టిట్యూషన్లో చెప్పలేదు. దాంతో ఏంటంటే ఇంకొక కేసు రీసెంట్గా 2016లో బాంబే హైకోర్టు ఏం చెప్పింది, ఇంటర్నేషనల్ హ్యూమన్ లాస్ ఏవైతే ఉంటాయో అవి ఫీటస్కి అప్లై అవ్వవు, ఎందుకంటే బర్త్ అయ్యి బయటకు వస్తేనే వాళ్ళకి రైట్స్ ఉంటాయని చెప్పి బాంబే హైకోర్టు చెప్పడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం అర్థం కావాలి, ఫీటస్కి రైట్స్ ఉంటాయా, ఉంటే ఏ రైట్స్ ఉంటాయి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ సైలెంట్గా ఉంది. కానీ బాంబే హైకోర్టు ఇంతకుముందు ఏం చెప్పింది, వాళ్ళకి హ్యూమన్ రైట్స్ అనేవి బై బర్త్తోనే వస్తాయి కాబట్టి, బర్త్ అవ్వలేదు కాబట్టి ఫీటస్కి రైట్స్ ఉండవని. మరి ఇలాంటప్పుడు మనకి ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఒక లా అనేది అవసరం, అసలు రైట్ టు ఫీటస్ అనేది ఏంటి అని చెప్పే విధంగా. తర్వాత ఇక్కడ ఉమెన్ ఏం అడిగింది ఈ కేసులో అంటే కనుక, నాకు ప్రెగ్నెన్సీ అనేది నాకు చాలా అంటే నాకు ఎక్కువ బరువు అయింది, ఇప్పుడు నేను భరించలేను ఈ ఏజ్లో నాకు ఉన్న స్ట్రెస్కి, సో ఖచ్చితంగా అది నా రైట్ ఆఫ్ ద మదర్ని కాంప్రమైజ్ అవుతున్నట్టే, సో నాకు అబార్షన్ ఎలో చేయండి అని చెప్పి, నేను డెలికేట్ స్టేట్లో ఉన్నాను, నా ఫిజికల్ హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి తను చెప్పడం జరిగింది అనమాట. సో దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సబ్స్టాన్షియల్ అబ్నార్మాలిటీ ఉంటే ఎలో చేస్తామని. దానికి ఏం చేశారు, రీసెంట్గా ఎయిమ్స్లో ఒక మెడికల్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేసి ఆమెను ఎగ్జామిన్ చేయమని చెప్పడం జరిగింది. ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఏం చెప్పారు, ఎలాంటి అబ్నార్మాలిటీ లేదు, సో ఆమెకి హెల్త్కి కానీ లేకపోతే ఫీటస్కి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి అబార్షన్ అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కాంటెక్స్లోనే సుప్రీంకోర్టు ఫీటల్ అబ్నార్మాలిటీని ఎలో చేయలేదన్నమాట. దెన్ నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్, హౌ లాంగ్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ఆపరేషనల్ లైఫ్ ఆఫ్ చంద్రయాన్ 3 మిషన్ ఆన్ ద మూన్ సర్ఫేస్. సో వీళ్ళ నార్మల్గా చంద్రయాన్ 3 లైఫ్ ఎంత అని అంటే కనుక 1 lunar day that is equal to 14 earth days అనమాట. ఇది 29 earth days కాదు, 14 earth days. దెన్ ఈరోజు క్వశ్చన్ చూద్దాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఉమెన్ ఆర్ కవర్డ్ అండర్ ఎక్స్టెండెడ్ అప్పర్ లిమిట్ ఆఫ్ 24 వీక్స్ ఫర్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. దీంట్లో సర్వైవర్స్
ఆఫ్ సెక్షువల్ అసాల్టా, లేకపోతే మైనర్స్ ఉమెన్ ఆఫ్ మ్యారిటల్ స్టేటస్ హ్యావింగ్ ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీ, విడోహుడ్ వల్ల, డైవర్స్ వల్ల కానీ, లేకపోతే ఆల్ ద అబవ్. వీటిల్లో ఏ రీజన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then mains question, discuss the key provisions of Medical Termination of Pregnancy Act 2021. How do these provisions aim at protecting the women's reproductive rights in the India? రిప్రొడక్టివ్ రైట్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాయి ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. మీరు ఎప్పుడైతే ఈ ఆన్సర్ రాయాలో అప్పుడు 1971 యాక్ట్కి 21 యాక్ట్కి రెండింటికి డిఫరెన్సెస్ ఏంటనేది హైలైట్ చేస్తూ చేయడం వల్ల ఈజీగా అర్థమవుతుంది అనమాట. దెన్ మన వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది రీసెంట్గా సుప్రీంకోర్టు ఏ కాంటెక్స్లో యూజ్ చేసింది, దాంతోపాటు అసలు 1971 యాక్ట్కి 2021 యాక్ట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, రైట్ ఆఫ్ ఫీటస్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ పరంగా ఏమైనా రైట్స్ ఉన్నాయా లేదా, దాంతోపాటు రైట్ ఆఫ్ ఉమెన్ ఏంటి, రిప్రొడక్టివ్ చాయిస్ ఉందా లేదా, దాంతోపాటు అసలు 1971 యాక్ట్కి 21 యాక్ట్కి ఉన్న గ్యాప్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. Thank you for watching. Have a great day. All the very best.